హాయ్ ఫ్రెండ్స్, మంచి ఆరోగ్యకరమైన కూర అండి ఆనపకాయ పప్పుకూర. ఆనపకాయ పప్పుకూర నేను ఎప్పుడు చాలాసార్లు మూకుట్లో చేశానండి, పొడి పొడిగా. చెప్తున్నాను కదా, కుక్కర్లో చేసుకుంటే ముద్దగా ఉంటుంది, పప్పులా కూడా చేసుకోవచ్చని. దానికి చూడండి, అలా కుక్కర్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇంగువ, కొద్దిగా పసుపు, ఉప్పు, కరివేపాకు ఇవన్నీ తాలింపండి. చక్కగా వేగనిచ్చిన తర్వాత మన ఆనపకాయ పెసరపప్పుతో వండుతానండి. పెసరపప్పు వేసుకుని పెసరపప్పు ఆనపకాయని చిన్న ముక్కలు తొక్క తీసి ముక్కలు చేసుకుని ఉంచుకుంటే దాన్ని కూడా ఇందులో వేసి పెసరపప్పు ఇంచుమించు మనం చాలా తొందరగా కుక్ అయిపోతుంది కదా, 2-3 కోతలు వస్తే కూర రెడీ అయిపోతుందండి. ఇది అయితే మిల్లెట్స్తో కానీ, లేదంటే రైస్తో కానీ, చపాతీతో కానీ, దేంతో తీసుకున్నా చాలా బాగుంటుంది. ఎప్పుడు మసాలా కూరలే కాకుండా ఇలా పప్పు కూరలతో కూడా చపాతీ తీసుకుంటే, పరాటా కానీ కమ్మగా ఉంటాయి కదండి. మన ఆరోగ్యానికి కూడా మంచిది కదా, మంచి ప్రోటీన్. అలాగే పెసరపప్పు కూడా ఒక్క 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం ఆనపకాయ ముక్కలు వేసుకుని జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్, లేదంటే తీసుకున్న పప్పు కూడా ఎక్కువేం కాదు కదండి, ఆనపకాయ ముక్కలు ఎక్కువ కదా, ముక్కల్లో కూడా నీరు ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి కొద్దిగా హాఫ్ గ్లాస్ నుంచి 1 గ్లాస్ వాటర్ పోసుకుని 2-3 కోతలు రానిస్తే కూర రెడీ అండి. దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరతో వేసుకుంటే కనుక కూర మంచి కమ్మని టేస్ట్ ఇస్తుంది. అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కొత్తిమీర. చూడండి, అలాగా కుక్కర్కి కూత పెట్టేసుకోవాలండి. కూత పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం మూత తీసుకుని జస్ట్ దాంట్లో వాటర్ కొద్దిగా, ఎప్పుడు చెప్తున్నాను కదండి, మరీ ఎక్కువగా దీన్ని ఎంపేయద్దండి, ఎందుకంటే పప్పులాగా ఉంటే బాగుంటుంది. మామూలు ఇలా మనం చూడండి, మామిడికాయ పప్పు, తోటకూర పప్పు అలా కాకుండా అలా జస్ట్ స్పూన్తో లేదంటే గరిటితో అలా ఒకసారి అనుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ ఎక్కువ ఉంటే కనుక మూత తీసేసి ఒక 5 మినిట్స్ మళ్ళా కనుక పెడితే వాటర్ కొంచెం ఎగిరిపోయాక దగ్గరగా ముద్దలాగా అవుతుందండి. ఆ ముద్దలాగా అయినప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసుకుని వేడి అన్నంతో కానీ మంచి నెయ్యి వేసుకుని తీసుకుంటే కూర సూపర్గా ఉంటుందండి. మీరందరూ కూడా ఈ కూరని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఎంత కమ్మగా కుదిరిందో పప్పు. కమ్మగా చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్.